ఈవినింగ్ ఫ్రెండ్స్, మొన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, మనకి ఫ్రైడే వచ్చేసి మనకి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మన లెవెల్స్ ద్వారా చూద్దాము. ముందుగా ఏంటంటే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. సో మనకి రేపు ఎలా ట్రేడ్ అవ్వచ్చు అనేది మనం ఒకసారి వెళ్దాము మన అనాలిసిస్కి. ముందుగా నిఫ్టీ వచ్చేసి 94 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయింది. 21,349 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 241 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయితే 71,106 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు వచ్చేసి కరెక్షన్ అయితే కనపడిందండి. బ్యాంక్ నిఫ్టీలో మనకి 0.73% డౌన్ అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. ఎందుకంటే మొన్న ఆర్బీఐ వచ్చేసి ఒక రూల్ పాస్ చేసింది. దానిలో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి నిఫ్టీ ఐటీ అనేది బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ మూమెంటం మొత్తం ఇప్పుడు నిఫ్టీ ఐటీ ద్వారానే ఉంటుంది. సో అందువల్ల ఏదన్నా మనం చేయాలనుకున్నా, ఏదైనా స్టాక్ ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఇండెక్స్ ట్రేడింగ్ కానీ చేయాలనుకుంటే మనము ఐటీ మీద మనం ఫోకస్ చేసుకోవచ్చు ప్రస్తుతం. ఓకే, సో మనకి అండ్ మోర్ ఓవర్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆన్ డేట్ చూసినట్లయితే 21,409. సో వరల్డ్ వైడ్ అన్ని మార్కెట్స్ క్లోజ్ అవడం జరిగింది. మీరు చూడండి, డౌ జోన్స్ మనకి December 23 వచ్చేసి ఫ్లాట్లోనే ట్రేడ్ అయింది. అండ్ నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే ట్రేడ్ అయింది. ఈవెన్ ఫ్రాన్స్ మనకి జర్మనీ చూసినట్లయితే, సో ఈవెన్ యూరోప్ మార్కెట్స్ కూడా మీరు గమనించినట్లయితే అవి ఫ్లాట్లోనే ట్రేడ్ అవ్వడం జరిగినట్లుగా మనకి ఇక్కడ డేటా అయితే కనిపిస్తుంది. యూరోప్ మార్కెట్స్. FTSE వచ్చేసి ఇంగ్లాండ్ వచ్చేసి మనకి 0.04% అంటే జస్ట్ ఫ్లాట్ అండి. ఈవెన్ క్యాక్ 0.03% మైనస్లో ట్రేడ్ అయింది. డాక్స్ సో ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ట్రేడ్ అవ్వడం జరిగింది ఆల్ ద మార్కెట్స్. సో రేపు వచ్చేసి ఒక కన్సల్టేషన్ ఫేజ్, ఒక స్మాల్ ఫేజ్లో ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో అంత బిగ్ మూమెంటం అయితే నాకు కనిపించట్లేదు. ఇంకోటి కోవిడ్ కారణంగా కొంచెం కరెక్షన్ ఏమైనా కరెక్షన్ ఉండొచ్చు ఏందనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఓకే, సో ముందుగా నిఫ్టీ లెవెల్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి మనకు వచ్చేసి అంత డిఫరెన్స్ ఏమి కనపడలేదు. వేరియేషన్ కూడా నాకేం అనిపించలేదు. సో మనకి వచ్చేసి మేజర్గా మనకి ఈవెన్ 22nd మనకి ఏదైతే ఉందో అంత మంచి ఓకే, ఒక రేంజ్లోనే మనము డిస్కస్ చేసాము. ఆ రేంజ్లోనే ఇది ఫేవర్ అవడం జరిగింది. కాకపోతే ఏంటంటే రేపు ఎలా ఉండొచ్చు అంటే మనకి యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు కొంచెం నెగిటివ్ పుల్అప్ అయితే ఉందండి. సో మనకి డౌన్ పుల్అప్ మనకి వచ్చేసి మార్కెట్ కొంచెం పుల్ డౌన్ అయితే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి రేపైతే. ముందుగా మనం రేపు ట్రేడ్ సెటప్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా నేను వచ్చేసి ట్రేడ్ సెటప్ చెప్తానండి రేపటికి. నేను ఇక్కడ వచ్చేసి ఒకవేళ మార్కెట్ న్యూట్రల్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నేను వచ్చేసి ఇక్కడ పిఈ సైడ్ ఎంటర్ అయిపోతాను ఇమీడియట్గా. సో పిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసి ఒక 20 పాయింట్స్, అది మీరు గమనించాలి. సో 21,330 దగ్గర నేను వచ్చేసి ఎంట్రీ లెవెల్ తీసుకుంటాను విత్ 30 to 40 పాయింట్స్. విత్ 32 నిఫ్టీ ఫ్యూచర్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో దీని ప్రకారం ఏ ఆప్షన్స్ యాడ్ చేయాలి ఏందనేది నేను ఇమీడియట్గా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా పింక్ చేస్తాను. సో వన్స్ ఇది క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను అగ్రెసివ్ సెల్లింగ్ అయితే వెళ్తాను. ఇక్కడ దాకా నాకు ఫస్ట్ టార్గెట్ 21,220 దాకా నాకు ఫస్ట్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం మనకి 21,180 దాకా నాకు ఇక్కడైతే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఓకే, సో యాజ్ పర్ చార్ట్స్ నాకైతే ఇది కనిపిస్తుంది. ఒకవేళ నాకు బయింగ్ సైడ్ మాత్రం వెళ్ళాలంటే మాత్రం నేను 21,500, సో 21,500 దాకా నాకు ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదు. వన్స్ ఏదైనా అప్సైడ్ మూమెంట్ ఉంటే మాత్రం నేను మీకు క్లియర్గా ఇంటిమేట్ చేస్తాను. నాకైతే ప్రస్తుతం అయితే పుట్ ఆప్షన్ సైడే ఎక్కువ మార్కెట్ కరెక్షన్ కనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఆప్షన్ చైన్ మీరు గమనించినట్లయితే మనకు వచ్చేసి 21,500 దాకా మనకి మార్కెట్ స్కోప్ కనిపిస్తుంది. అప్ సైడ్ మూమెంటం, డౌన్ సైడ్ మూమెంటం అయితే మనకి 21,200 దాకా కనిపిస్తుంది. ఇది మీరు గమనించాలి. కాకపోతే ఏంటంటే నాకు వన్స్ ఈ 21,300 ఏదైతే లెవెల్స్ కరెక్షన్ అవుతుందో ఆటోమేటిక్గా నేను 21,200 లెవెల్స్ ఇది గమనిస్తున్నాను. రేపు మార్కెట్ మనకి నెగిటివ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా డేటాలో మార్పు ఉంటే మళ్ళీ మనము మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మనం
సెన్సెక్స్ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది కరెక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ కరెక్షన్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. యాజ్ పర్ మనకు వచ్చేసి ప్రైజ్ యాక్షన్ చూద్దామండి. సో కరెక్ట్ లెవెల్స్ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి. యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ నాకు వచ్చేసి ఇది 46,800 దాకా ఛాన్సెస్ కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి 47,000 రౌండ్ ఫిగర్గా మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 46,800 అంటే ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఏదన్నా మనకి ఇంకా డౌన్ అవ్వచ్చు అని ఏదన్నా ఇండికేషన్ ఉంటే ముందుగా రియాక్ట్ అయ్యేది మాత్రం ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీనేనండి. అది మీరు గమనించాలి. సో బ్యాంక్స్ మీద మనకి ఆర్బీఐ కొంచెం స్ట్రిక్ట్ రూల్ అనేది పెట్టింది. సో ఒక 2 days బ్యాక్ మనం అది వీడియోలో కవర్ చేసాము. అదేందనేది ఒకసారి మీరు చూడనట్లయితే ఆ వీడియో ఒకసారి చూడండి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ నేను ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీ కంటే నాకు రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ వన్ సైడ్ ట్రెండింగ్ ఉండేటట్లు అవుపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ రేపు ఫిన్ నిఫ్టీ అనేది ఎక్స్పైరీ కాబట్టి సో మనకి మంచి కరెక్షన్ అయితే నాకు కనిపిస్తుందండి బ్యాంక్ నిఫ్టీ. అది మీరు ఒకసారి గమనించాలి. అప్ సైడ్ మూమెంటం అయితే నాకు వచ్చేసి లెవెల్స్ వచ్చేసి నాకు 47,700 లెవెల్స్ 47,700 లెవెల్స్ అబోవ్ నేను అప్ సైడ్ మూమెంటం అనేది చూస్తాను. కాకపోతే రేపైతే మార్కెట్ ఎక్కువ కరెక్షన్కి అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఎందుకంటే కరోనా కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయండి. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో కరోనా కారణంగా మార్కెట్లో మూమెంటం ఏ స్టాక్స్ ఉండొచ్చు అనేది మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తున్నాను. అవి ఆక్సిజన్ సప్లై కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో సబ్స్క్రైబర్స్ రికమెండ్ చేస్తానంటే ఎవరైతే బై చేశారో వాళ్ళకి మంచిగా అయితే ప్రాఫిట్స్ అయితే కనబడుతూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ స్టాక్ తీసుకోవాలి ఏందనేది చెప్పబోయే ముందు మనకి ఒక లే ఆఫ్ డేటా అయితే వస్తుంది. అది మీరు గమనించాలి. ఈ కామర్స్ బోల్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 29% ఆఫ్ ద స్టాఫ్ అనేది లే ఆఫ్ చేస్తున్నట్లుగా ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అది మీరు గమనించాలండి. ఇంకోటి ఏంటంటే మనకి అపార్ట్ ఫ్రమ్ బోల్ట్తో పాటు ఇంకోటి వచ్చేసి ఈవెన్ స్పాటిఫై కూడా మీరు గమనించినట్లయితే 17% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ మనకి లే ఆఫ్ ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నారు. సో మార్కెట్లో అయితే రిసెషన్ ఫియర్స్ అయితే క్యారీ అవుతుంది. ఇది కూడా మార్కెట్ని మనకి పుల్ డౌన్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ దాని తర్వాత ఇంకోటి సో ఓవరాల్ డేటా అనేది మనకి ఇచ్చాడు. 28,000 అండ్ కౌంటింగ్ ఇన్ 2023 లే ఆఫ్ డేటా స్టార్ట్అప్ మెయిన్గా స్టార్ట్అప్స్ నుంచి ఎక్కువ లే ఆఫ్ జరుగుతున్నట్లుగా ఇచ్చారు. అది మీరు ఒకసారి గమనించండి. సో ఈ డేటా ఏంటంటే మనకి మార్కెట్లో కొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ డేటా వల్ల మార్కెట్లో కొంచెం కరెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది మీరు గమనించాలి. అండ్ మోర్ ఓవర్ ఒక 2 కంపెనీస్ అయితే ఈరోజు రేపటికి లెవెల్స్ చూస్తున్నానండి. ఆ లెవెల్ అవేందనేది ఒకసారి చూద్దాము. నేను మేజర్గా ఇక్కడ చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ అనేది తీసుకున్నాను. అండ్ ఒకసారి మనం డే చార్ట్లో చేద్దాము. బజాజ్ ఫైనాన్స్ చూసినట్లయితే మీకు మంచి డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. అండ్ ఇది అగ్రెసివ్ డౌన్ సైడ్ మూమెంటం ఎక్కడంటే నేను వచ్చేసి 7,200. సో రేపు నేను ఇక్కడ ఎంటర్ అయినా కానీ నాకు 7,200 దాకా ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఫర్దర్ ఇంకా 7,000 దాకా అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ రేపు బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఆప్షన్ ట్రేడ్ చేయాలంటే మాత్రం 7,200 పిఈ అయితే బై చేసుకుని పెట్టుకుందాం మనం. ఓకే, సో ఏ లెవెల్స్లో తీసుకోవాలి ఏందనేది చెప్తాను. 7,200 మనము పిఈ ఏ లెవెల్స్లో బై చేయాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలనేది ఒకసారి మీకు రేపు బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఆప్షన్ అయితే మనం ట్రేడ్ చేయడానికి చూస్తాము. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇన్ఫీ అండి. ఎందుకంటే మనకి ఐటీ మార్కెట్ ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో మంచి మూమెంటం కనిపిస్తుంది, మంచి ట్రేడింగ్ మూమెంటం. సో అందువల్ల ఇవి వచ్చేసి నేను టేకప్ చేశాను. ఇక మనం చూసినట్లయితే యాజ్ పర్ డే చార్ట్ వచ్చేసి ఎందుకంటే ఇన్ఫీ ఎందుకు తీసుకున్నానంటే ఇన్ఫీలో ఇంతకుముందు బాగా కరెక్షన్ రావడం జరిగింది. సో కరెక్షన్ కాడి నుంచి ఇది రికవరీ అవుతూ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఇప్పుడు ఐటీ పుల్లింగ్ ఉందో సో ఐటీ ఏదైతే మనకి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఉంటుందో అది మేజర్గా ఐటీ వల్లే మనకి అప్ సైడ్ మూమెంటం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ చూసినట్లయితే 15,000 సో లెవెల్స్ కరెక్ట్గా మనకి ఈ గ్రీన్ క్యాండిల్ ఇది ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ లెవెల్స్ అయితే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ లెవెల్లోనే ఇది ట్రేడ్ అవడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. నాకు ఇంకా క్లియర్ కట్ మనకి రేపు ట్రేడింగ్ స్ట్రాటజీ రావాలంటే ఒకసారి 15 minutes క్యాండిల్కి మనం వెళ్దాము.
సో యాజ్ పర్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది వచ్చేసి కొంచెం నెగిటివ్ పుల్లింగ్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను మేజర్గా మీరు చూసినట్లయితే నాకు ఈ లెవెల్స్ దగ్గర నేను ఎంటర్ అవుతాను. ఈ లెవెల్స్ దగ్గర నేను ట్రేడ్ తీసుకుంటాను. 15,050 దగ్గర నేను సెల్లింగ్ ప్రెషర్ అనేది నాకు కనిపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఒక 17 పాయింట్స్ నేను పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ నాకు టార్గెట్ వచ్చేసి 1537 దాకా కనిపిస్తుందండి. 1537 దాకా కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. సో నేను రేపు మార్కెట్లో ఈవెన్ 1560కి ఎంటర్ అయినా విత్ 7 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ఎంటర్ అవుతాను. నాకు వచ్చేసి దగ్గర ఒక 40 పాయింట్స్ దాకా ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో రేపు ఈ యొక్క మూమెంటం ఇంకా ఫర్దర్ డౌన్ అంటే నాకు 15,025 దాకా సెకండ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ ఇది కానీ రేపు నీ ఇన్ఫీ ఆర్ బజాజ్ ఫైనాన్స్ ఇదేది తీసుకుంటే బాగుంటుంది ఏంటనేది వన్స్ ద మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.